హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు విదిన్ నో టైం. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటి అని అంటే గోధుమ పిండి 1 కప్పు, వరిపిండి 2 కప్పులు, ఉప్పు, కారం తగినంత, జీలకర్ర, పసుపు, ఇంకా ఉల్లిపాయలు. మనకి ఉల్లిపాయలు నచ్చితే వేసుకుందాం, లేకపోయినా మనకి పర్వాలేదు. ఇదేంటి అని అంటే దీన్ని మనం సోక్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మనకి ఆకలిస్తుందని అన్నప్పుడు ఇట్లాగా మనం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే డీప్ బాటమ్ పాట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ వేస్తాం దీనికి. అయితే అందులో వరిపిండి, గోధుమ పిండి, ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసేసి ముందు ఇట్లాగ మనం మిక్స్ చేసుకోవాలి. సో మనకి మసాలా అంతా అన్ని పొడులన్నీ బాగా కలిసిపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నీళ్ళు ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలిపితే మనకి ఏంటి అని అంటే ఉండలు లేకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట. అదే ముందుగా మనం వేసేసామనుకోండి ఎక్కువ వాటరు, మనకేంటంటే పిండి అలా ఉండిపోతుంది అనమాట. కొంచెం తక్కువ వేసుకొని అలాగా కలుపుతూ ఉంటే మనకి ఏంటంటే ఉండలేమీ లేకుండా మనకి మంచిగా పలుచగా ఉంటుంది అనమాట. ఈ దోశకి ఏంటి అని అంటే మనకి కొంచెం వాటరీగా ఉండాలి. అంటే మనకి రవ్వ దోశ అంత కాదు, బట్ కొంచెం వాటరీగా ఉంటేనే మనకి మంచిగా వస్తాయి దోశలు. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అది కలిపేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏంటి అని అంటే ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ అలా ఉంటే చాలు. చూసారు కదా మనకి ఇది బ్యాటర్ ఎలాగున్నదని మీకు చూపించాను. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలి, దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఇట్లా రబ్ చేయాలి. ఏంటంటే దీనికి మనకి దోశ ప్యాన్ అనేది వేడిగా ఉండాలన్నమాట. తర్వాత ఏంటి అని అంటే మంచిగా వేడెక్కిన తర్వాత చూసారు కదా నేను ఎట్లాగా వేసాను బ్యాటర్ని, అట్లా వేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ అనేది మొత్తం చుట్టూ మనం వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి క్రిస్పీగా మంచిగా వచ్చి మనకి దోశ ఏంటంటే అంటుకోకుండా మనకి ప్యాన్ అంటుకొని మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంక ఇదేంటి అని అంటే ఒక 1 మినిట్ అట్లాగా మనకి పడుతుంది. మనకి క్రిస్ప్గా కావాలి అని అంటే కొంచెం లో హీట్లోన మనం రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఏంటి అని అంటే కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఎడ్జెస్ని అట్ల కర్రతోని స్లోగా మనం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తే అప్పుడు ఏంటనంటే మనకి మంచిగా రోస్ట్ అయిందనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ముందు మనం ఆయిల్ అప్లై చేసాం కదా, సో ఇంకా రోస్ట్ అయితే చూడండి మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం అది తీసేసుకొని ఇంకా మనం చట్నీతోని ఇది సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఈ దోశను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ డిష్ నచ్చిందనుకో, నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.